నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్నెన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టినా పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఎంత జనాభా పెరిగినా, వాహనాల సంఖ్య ఎక్కువైనా ట్రాఫిక్ కష్టాలు ఎదురవ్వకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టుకు నడుం బిగించింది. సుమారు 1090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నగరంలో ఆయా ట్రాఫిక్ ప్రాంతాల్లో 7 స్టీల్ బ్రిడ్జిలు, మరో 7 అండర్ పాస్లు నిర్మించాలని తలపెట్టింది. కాగా ఈ ప్రాజెక్టుకు 2 ప్యాకేజీలుగా విభజించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యపై గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టిన అధికారులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 24 వరకు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. టెండర్ దాఖలు చేసిన వారి కోసం మార్చి 10వ తేదీన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 26వ తేదీన బిడ్ ప్రైజ్ ఓపెనింగ్ చేయనున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తలబెట్టిన ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి నగరవాసులకు ఉపశమనం దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.